ఏజేఎన్ న్యూస్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మార్చి 24న నిర్వహించే ఈ దినోత్సవం ద్వారా క్షయవ్యాధి అంటే టీబీపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుండి టీ కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన డాక్టర్లు, నర్సులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వసంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వంశీ భార్గవ్ తదితరులు పాల్గొని ర్యాలీకి మద్దతు తెలిపారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో క్షయవ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, చికిత్స విధానాలపై ప్రజలకు వివరించారు. వైద్యులు మాట్లాడుతూ 2 వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్షయవ్యాధి పూర్తిగా నయమవుతుందని, ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తున్నదని తెలిపారు. అదేవిధంగా టీబీ రోగులకు పోషకాహార సహాయం కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ క్షయవ్యాధి నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మన ఏజేఎన్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. ఈ యొక్క ప్రపంచమానేయాలి, టీబీ వ్యాధిని అరికట్టాలి. ఈ యొక్క జీవితాలను గడపడానికి అత్యున్నతమైన సంరక్షణ మరియు పద్ధతులు పొందేలా నేను నిర్ధారిస్తాను. నా రాష్ట్రం జిల్లాలో టీబీ వ్యాధిని నిర్మూలించడంలో సెంటర్ నుంచి ఇక్కడి వరకు ఆర్టీఓ గారు, కమిషనర్ గారు, మరి పిహెచ్సి స్టాఫ్, యూపీహెచ్సి స్టాఫ్, దీన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే కనుక ఇది టీబీ ఊపిరితిత్తులకే కాదు, మన శరీరంలో ఉన్న ఏ అవయవానికన్నా కూడా ఇది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి 2 వారాలకు మించి దగ్గుండి, 2 వారాలకు మించి జ్వరం ఉండి, వెయిట్ లాస్ జరిగే వాళ్ళు ఖచ్చితంగా మనకి కళ్యాణదుర్గంలో చుట్టుపక్కల అన్ని మండలాల్లోనూ అన్ని విలేజెస్లోనూ ఆశా వర్కర్ ఉంటారు. వాళ్ళకి గల్ల పరీక్ష ఒక బాటిల్లో ఇచ్చినట్లయితే మనం ఇక్కడ పరీక్ష నిర్ధారణ చేసి ఒకవేళ పాజిటివ్ వచ్చినట్టే 6 నెలలు మందులు వాడితే ఖచ్చితంగా సంస్థలు మరియు ప్రజలందరితో కలిసి పనిచేయాలని నేను దృఢంగా నిశ్చయించుకున్నాను. నా రాష్ట్రం జిల్లాలో టీబీ నిర్మూలనకు దారితీసే టీబీ ముక్త భారత్ అభియానికి నేను మద్దతిస్తున్నాను మరియు తద్వారా భారతదేశాన్ని టీబీ రహితంగా మార్చడంలో దోహదపడతాను. దేశం నమో నమామి. నా రాష్ట్రం జిల్లాలో క్షయవ్యాధిని నిర్మూలించాలని నా నిబద్ధతను నేను మళ్ళీ ధృవీకరిస్తున్నాను. మరియు ప్రజల్లో టీబీ వ్యాధి పట్ల అవగాహన పెంచేందుకు చేస్తున్నాను. నా రాష్ట్రం జిల్లాలో క్షయవ్యాధి బారిన పడిన వ్యక్తులు మరియు కుటుంబాలు ఆరోగ్యవంతమైన ఈరోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాలు అండ్ మనకున్నటువంటి 11 పిహెచ్సి పరిధుల్లో కూడా అన్ని చోట్ల ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి టీ సర్కిల్ వరకు ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మా స్టాఫ్ ఆధ్వర్యంలో ఈ టీబీపై అవగాహన కల్పించాము. ఈ టీబీ ఏంటంటే మనకు 2 వారాలకు మించి దగ్గు, 2 వారాలకు మించి జ్వరం,
రోజు వెయిట్ లాస్ అవ్వడము, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనకున్నటువంటి కళ్యాణదుర్గం సిహెచ్సిలో టీబీ సెంటర్ ఉంది, అక్కడ ట్రూనాట్ ల్యాబ్ ఉంది, మనకి ఈ గల్ల పరీక్షలు చేస్తారు. అదే విధంగా టీబీ నిర్ధారణ అయినటువంటి వారికి 6 నెలలు ఉచితంగా మందులు ఇచ్చి పోషకాహారం కూడా అందిస్తారు. కాబట్టి మన కళ్యాణదుర్గం పట్టణ ప్రజలు ఎక్కడ సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేదు, అనంతపూర్ వరకు అవసరం లేదు. ఖచ్చితంగా ఆశా వర్కర్ మనకు లోకల్ గా ఉన్నటువంటి పీపుల్ కు సర్వీసెస్ అందిస్తూ ఈ సిమ్టమ్స్ ఉండే వాళ్ళందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మన సెంటర్ లోనే మనకు ట్రీట్మెంట్ అందుతుంది. కాబట్టి మన నియోజకవర్గ వ్యాప్తంగా వీళ్ళలో అందరికీ కూడా ఖచ్చితంగా సర్వీసెస్ తీసుకోండి. అలాగే టీబీ ముక్త భారత్ 2.0 అని ఒక ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మనకు హెచ్ఐవితో ఉన్నవారు కానీ కావచ్చు, లేదంటే హైపర్ టెన్షన్, తర్వాత డయాబెటీస్, ఈ వ్యాధులు ఉండే వాళ్ళల్లో కూడా టీబీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు స్పెషల్ గా మనము ఆ స్ఫూటం ఎగ్జామినేషన్ చేసి టీబీ ఉందా లేదా అని నిర్ధారణ జరుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.